హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మిత్రమండలి, యాక్టెడ్ బై ప్రియదర్శి గారు, నిహారిక గారు, విష్ణు గారు, రాగమయూర్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, అండ్ వెన్నెల కిషోర్ గారు, అండ్ సత్య గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క వచ్చినప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా 15th నైట్ ప్రీమియర్ అయితే పడ్డది. సో ఆ ప్రీమియర్ చూసి ఇప్పుడు నైట్ 9:30కి అయితే నేను రివ్యూ అయితే రికార్డ్ చేస్తున్నా. 6:30కి ప్రీమియర్ పడ్డది అండ్ మీకు మార్నింగ్ అయితే అప్లోడ్ అవుతుంది. మార్నింగ్ 7 o'clock అయితే మీరు ఈ రివ్యూని అయితే చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో 2nd floorలో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండు ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ 2nd floor. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మిత్రమండలి మూవీ గురించి చెప్పాలి అంటే సినిమా డ్యూరేషన్ 2 గంటల 18 నిమిషాలు. ఆ 2 గంటల 18 నిమిషాల్లో 18 నిమిషాలు మాత్రమే నవ్వుకోవడానికి ఉన్నా కూడా పర్లేదు, మేము వెళ్తాము అన్నట్టయితే వెళ్ళొచ్చు, అంతే. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా. ఆ 2 గంటల 18 నిమిషాల్లో 18 నిమిషాలు మాత్రమే నవ్విస్తారు. మిగతా 2 గంటల సినిమా అది దారం తెగిన గాలిపటంలాగా, లేదంటే ఎయిర్ బెలూన్ ఉంటుంది చూడండి, దారం కట్ అయిపోయి ఎటేటో ఎగిరిపోతుంటుంది, అలాగే ఎటేటో వెళ్తుంటుంది సినిమా. అండ్ పోనీ సరే అలా వెళ్ళినప్పుడైనా కూడా నవ్విస్తుందా అంటే లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రీసెంట్ ఎంటర్టైనింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఇప్పుడు జాతిరత్నాలైనా, లేదంటే మ్యాడ్ అయినా, తర్వాత వచ్చిన మ్యాడ్ స్క్వేర్ అయినా, ఇవన్నీ కూడా బేసిక్గా ఏదో ఒక పర్టికులర్ ఫ్లోలో వెళ్ళే సినిమాలు కావు. కాకపోతే ఏంటంటే ఎంటర్టైన్ చేస్తాయి మనల్ని. బట్ ఇది అలా కాదు, ఏటేటో వెళ్తుంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు అనమాట. అది వచ్చిన ప్రాబ్లం. సో ఆ 18 నిమిషాల్లో కూడా ఫస్ట్ హాఫ్ అయితే మరీ ఘోరం, 2.5 నిమిషాలు నవ్విస్తుంది నన్ను అడిగితే. ఆ సెకండ్ హాఫ్లో మిగతా 15.5 minutes నవ్విస్తుంది సినిమా. అంతే ఉంటుంది సినిమా. మ్యాక్సిమం సినిమా ఇలాగే ఉంటుంది. బేసిక్గా నన్ను అడిగితే ఈ సినిమాకి మిత్రమండలి అని కాకుండా నిహారిక కోసం నలుగురు బలి అని పేరు పెట్టాల్సింది. అంటే నిహారిక అన్నం ఎవరైతే ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో, ఇంతకుముందు మన తెలుగు హీరోలతో కానీ లేదంటే వేరే హీరోలతో కానీ ఆవిడ ప్రమోషన్స్ చేసేది. సో ఆ తర్వాత ఆవిడ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యింది ఈ సినిమాతో హీరోయిన్గా. సో ఆవిడని ఇంట్రడ్యూస్ చేయడానికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి మాత్రమే ఈ సినిమా తీసిన ఫీలింగ్ అయితే కలిగింది, అంతే. ఇంకా అంతకు మించి అయితే ఇంకేం అనిపించలా. ఏమో అంటే మోస్ట్ ఆఫ్ ద ఎంటర్టైనింగ్ మూవీస్ టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుదాం అనుకున్నారు. బట్ అది ఎక్కడా వర్కౌట్ కాదు. యాక్చువల్లీ ఎక్కడో కొన్ని పోర్షన్స్లో వర్కౌట్ అవుతుంది అంతే. అది కూడా ఆ వెన్నెల కిషోర్ గారి ట్రాకే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అంటే వెన్నెల కిషోర్ గారిది, సత్య గారిది. సో అది కొంచెం బాగా బెటర్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళ మధ్య ఆ 1-liners కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఉన్న వాటిలో కొన్ని బాగా అనిపిస్తే, కొన్ని అయితే మాత్రం అంత ఇంపాక్ట్ ఏమి ఇవ్వాలి. సో అదే అంటున్నా. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద పోర్షన్లో డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది. సో దానివల్ల ప్రాబ్లం అనే చెప్పాలి ఓవరాల్గా మూవీ అయితే మాత్రం. సో అదే చెప్తున్నా, కేవలం ఆవిడని ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే పనికొచ్చింది ఈ సినిమా అన్నట్టే అనిపించింది ఓవరాల్గా అయితే, సినిమా అంతా చూసి బయటకు వచ్చినప్పుడు. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ ప్రీమియర్స్ వేసినప్పుడు నేను ఏమనుకున్నానంటే, బేసిక్గా మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ప్రీమియర్స్ వేస్తారు, లేదంటే అట్లీస్ట్ ఒక డీసెంట్ ఫిల్మ్ అయినా ఉంది అని వాళ్ళకి అనిపించినప్పుడు అయినా సరే ప్రీమియర్స్ వేస్తారు కదా అనుకున్నాను నేను ప్రీమియర్ వేసినప్పుడు. బట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మేబీ రిలీజ్ తర్వాత ఎవరు ఎక్కువగా చూడకపోవచ్చు. అండ్ రిమైనింగ్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ అవి కూడా ఫన్ జోనే, అంటే అవన్నీ కూడా ఎంటర్టైనర్సే బేసిక్గా. సో అలా ఉంది కాబట్టి అట్లీస్ట్ ప్రీమియర్స్ అయినా సరే కొంచెం మంచి బుకింగ్స్ అవుతాయి కదా అన్న వెర్షన్లో మేబీ ప్రీమియర్స్ వేసారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప మూవీ అయితే మాత్రం అంతేం లేదని చెప్పాలి. సో చెప్తున్నా కదా, ఆ 18 నిమిషాలు అయితే నవ్విస్తుంది. సో మిగతా 2 గంటల నిమిషాల, అదే 120 నిమిషాలు, ఆ 2 గంటల సినిమా ఏదైతే ఉందో అదైతే మాత్రం ఏదో వెళ్తుంటుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీబడి డిడ్ అప్ టు దేర్ బెస్ట్. అంటే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళు అయితే బాగా చేశారు. ఆ విష్ణు గారు కానీ, లేదంటే వెన్నెల కిషోర్ గారు కానీ, సత్య గారు కానీ,
తర్వాత ప్రియదర్శి గారు కానీ అండ్ ప్రసాద్ బెహ్రా గారి, అంటే అందరికంటే కొద్దో గొప్ప ఈ ఫ్రంట్ క్యారెక్టర్స్లో ఫన్ జనరేట్ చేసింది అయితే ప్రసాద్ బెహ్రా. సో ఆయన క్యారెక్టర్ నుంచి కొద్దో గొప్ప బెటర్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల, ఆ డైలాగ్ డెలివరీ వల్ల అది బాగా ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే మిగతా వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ డైలాగ్ పడాలి, అప్పుడే పంచ్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నట్టు ఉంది. బట్ ఈయనకు అలా లేదు. ఈయన ఏంటంటే జనరల్ డైలాగ్ చెప్పినప్పటికీ కూడా మాడ్యులేషన్ వల్ల, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల కొంచెం ఫన్నీగా అవుతుంది. సో ఆయన సైడ్ కొంచెం బెటర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది ప్రసాద్ బెహ్రా గారి సైడ్ నుంచి. బట్ ప్రియదర్శి గారి నుంచి కానీ, విష్ణు గారి నుంచి కానీ, ఆయన పేరేంది ఎప్పుడు మర్చిపోతుంటాం. స్టార్టింగ్ ఆఖరికి ముందు మొత్తం చదువుకొని వాళ్ళ పేర్లని చదువుకొని చెప్పాను నేను. సో ఇప్పుడు మళ్ళీ మర్చిపోయాను నేను. సేని మొత్తానికి ఆయన కానీ. సో ఇలాగ వీళ్ళందరిది కూడా అంతగా ఫన్ అయితే వర్కౌట్ కాలేదు. అండ్ ప్రియదర్శి గారు కూడా ఇప్పుడున్న స్టేజ్లో ఆయన చేయాల్సిన కైండ్ ఆఫ్ సినిమా కాదేమో అనిపించింది నాకైతే ఇది. బట్ ఎనీహో ఇట్స్ అప్ టు దెమ్. సో అది మనకు అంత అనవసరం కూడా ఈ విషయం. చేసిన తర్వాత మనకు ఎలా అనిపించింది ఏంటనేది మాట్లాడుకోవడమే మన మేజర్ థింగ్. బట్ ఎందుకు మనకు అనిపిస్తుంది కదా, అరే హీఈస్ డూయింగ్ వెరీ గుడ్, అట్లీస్ట్ గోయింగ్ గుడ్ ఇన్ హిస్ కెరియర్ కదా. సో అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్ టు దట్ జాతిరత్నాల ఫేజ్, బిలో దట్ జాతిరత్నాల ఫేజ్ యాక్చువల్లీ. సో అలా ఎందుకు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఎవ్రీబడి డిడ్ దేర్ డీసెంట్ బెస్ట్ యాక్చువల్లీ పర్ఫార్మెన్సెస్ పరంగా. నిహారిక గారు ఇంకా ఓకే, ఆవిడకి ఇచ్చిన రోల్ మేరకు ఓకే అని చెప్పొచ్చు. బట్ షీ నీడ్ లాట్ టు లర్న్. సో ఓవరాల్గా ఓకే మొత్తం అందరు పర్ఫార్మెన్సెస్ కూడా. సో నాట్ బ్యాడ్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్గా రీసెంట్ టైమ్స్లో ఇలాంటి కొన్ని స్టోరీలెస్, కాన్సెప్ట్లెస్, ఎంటర్టైనింగ్ మూవీస్ వర్కౌట్ అవుతున్నాయి కదా అని చెప్పి దాన్నే టెంప్లెట్గా తీసుకున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే వర్కౌట్ అవుతున్నాయి కదా మనకి. ఇప్పుడు అప్పుడెప్పుడో వచ్చిన జాతిరత్నాలు, తర్వాత వచ్చిన మ్యాడ్, తర్వాత వచ్చిన మ్యాడ్ స్క్వేరు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కాన్సెప్ట్ చిన్నగా ఉండి ఏదో చాలా చిన్న ప్లాట్ పెట్టుకొని దాని చుట్టూ ఆ ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే బిల్డ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ సినిమాని కూడా అదే వెర్షన్లో ప్లాన్ చేసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అది ఎక్కడో ఎగ్జిక్యూషన్లో బిస్కెట్ అయింది. సో నేను రీసెంట్గా కిరణ్ అబ్బోరం గారిని ఇంటర్వ్యూ చేశాను, మన ఛానల్లో ఉంటుంది. సో అందులో ఆయన కూడా అదే పాయింట్ చెప్పారు. అంటే స్టోరీ విన్నప్పుడు ఆర్ డైలాగ్స్ విన్నప్పుడు ఆన్ పేపర్ చూసినప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది, ఎగ్జిక్యూషన్లోనే మొత్తం అన్నీ కూడా మిస్ఫైర్ అవుతుంటాయని చెప్పి. సో అదే థింగ్, ఎగ్జిక్యూషన్లోనే మిస్ఫైర్ అయింది మొత్తం అంతా కూడా. సో అది తెలుస్తుంది స్పష్టంగా యాక్చువల్లీ. అండ్ ఇంకా అది సిచ్యువేషన్. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు. ఓకే ఒకటేదో ఇంగ్లీష్ పాట ఉంటుంది, అది అన్నెసెసరీ పాటే. తర్వాత సడన్గా ఒక సీరియస్ సిచ్యువేషన్ తర్వాత ఒక పాట వస్తుంది, అది అన్నెసెసరీనే. అండ్ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్లో ఒక పాట పెడతారు, అది అన్నెసెసరీనే. ఈ సినిమాలో పాటలు ఎంత అన్నెసెసరీ సిచ్యువేషన్లో పడ్డాయంటే ఈ సినిమాను ఒక బెంచ్ మార్క్లో పెట్టచ్చు. అంటే ఈ సినిమాలో చూడండి అబ్బా పాటలు ఎంత వరస్ట్ ప్లేస్మెంట్లో పడ్డాయో, సో నెక్స్ట్ నుంచి ఏ సినిమాలో కూడా ఇలా పడకుండా చూసుకోండి అని చెప్పి దాన్ని బెంచ్ మార్క్లో పెట్టుకోవచ్చు. అండ్ బీజిఎమ్స్ కూడా మోస్ట్లీ నాన్ సింక్లోనే ఉంటాయి. బీజిఎమ్స్ ఆర్ గుడ్, బాగానే ఉన్నాయి యాక్చువల్గా. కానీ ఆ సీన్కి ఆ మ్యూజిక్కి ఎందుకో సింక్ అయిన ఫీలింగ్ అయితే రాదు. సో కొన్ని చోట్ల బీజిఎమ్స్ అయితే సింక్ అయినాయి, బాగున్నాయి. బట్ కొన్ని చోట్ల బాగానే అనిపించినా కూడా సింక్ అయిన ఫీలింగ్ రాదు. ఆ సీన్తో కానీ, సినిమా వెళ్ళే ఫ్లోతో కానీ సింక్ అయిన ఫీలింగ్ అయితే రాదు. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే చెప్పా కదా, 2 గంటల 18 నిమిషాల సినిమాలో 18 నిమిషాలు మాత్రమే నవ్వించే సినిమా ఇది. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ మిత్రమండలి సినిమా గురించి చెప్పాలంటే ఏమో చెప్తున్నా కదా, దీనికి మిత్రమండలి అని కాకుండా నిహారిక కోసం నలుగురు బలి అని పెట్టాల్సింది. ఎందుకంటే ఆవిడ పరిచయం కోసం ఇలాగా నలుగురిని తీసుకొని వచ్చి పెట్టేసిన ఫీలింగే వచ్చింది అంతే. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 2.5 out of 5. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెగ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా వాడచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లెగ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో బాయ్.